కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:55 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న జేపీ నడ్డా అనంతరం బీబీ నగర్లోని ఎయిమ్స్ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఎయిమ్స్లో సమీక్షా సమావేశం నిర్వహించి సంస్థ అభివృద్ధి, వైద్య సేవలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న నడ్డా పార్టీ ముఖ్య నేతలు, ఆఫీస్ బేరర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు తెలంగాణ పర్యటన వస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రేపు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ పర్యటన రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు బీజేపీ ఇటు పార్టీ కానివచ్చు, కేంద్ర ప్రభుత్వం కానివచ్చు తెలంగాణపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతి నెలలో కూడా కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండే విధంగా కూడా ఇప్పటికే బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి పనులకు సంబంధించి ఒకవైపు ఇటు మంత్రుల పర్యటన ఉండాలి, అదేవిధంగా పార్టీని కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా కూడా ఈ యొక్క పర్యటనలు కొనసాగే విధంగా కూడా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా కూడా బీజేపీ ఇప్పటికే అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్ రాబోతా ఉన్నారు. రేపు ఉదయం 10:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా బీబీ నగర్ లో ఉన్నటువంటి ఎయిమ్స్ కు చేరుకోబోతా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఎయిమ్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయాలి, అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి పలు అంశాలకు సంబంధించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇక అక్కడి నుంచి 2:45 నుంచి బీబీనగర్ ఎయిమ్స్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోబోతా ఉన్నారు. మధ్యాహ్నం 3:30 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇక్కడ రాష్ట్ర నాయకులతో సమావేశం కాబోతా ఉన్నారు. బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ మరింత ముందుకు వెళ్లాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే ఇటీవల పర్యటించినటువంటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఇప్పటికే పర్యటన ఇక్కడ 3 రోజుల పర్యటన కొనసాగింది. ఆ తర్వాత పార్టీలో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, నితిన్ నవీన్ ఇచ్చినటువంటి టాస్క్ ని ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు, పార్టీని మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా సో ఏ విధంగా రాష్ట్ర నాయకులు ముందుకు వెళ్తా ఉన్నారు అన్నటువంటి అన్ని అంశాలను కూడా జేపీ నడ్డా ఈ సమావేశంలో వీరికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వీటన్నిటి పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. సో బీజేపీ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పేసి కూడా మనము చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు 1:30 నుంచి 2 గంటల పాటు రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇక్కడి నుంచి తాజ్ డెక్కన్ కి వెళ్ళబోతా ఉన్నారు. తాజ్ డెక్కన్ లో సాయంత్రం 5 గంటల తర్వాత కొంతమంది ఇంటలెక్చువల్స్, మేధావులతో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. సో అక్కడ దాదాపు 1:30 పాటు కూడా సమావేశం నిర్వహించి ఇప్పటికే ఏదైతే అభియాన్ సంపర్క్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానివచ్చు, ఇంటలెక్చువల్స్ తో భేటీ అవుతా ఉన్నారు బీజేపీ నాయకులు. ఇందులో భాగంగానే తాజ్ డెక్కన్ లో సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు.